హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏసీపీ సత్యదేవ్ ఆఫీస్. లాస్ట్ డే జరిగిన మీటింగ్ తాలూకు ఫైల్స్ చూస్తున్నాడు. ముత్యం గారు అని పిలిచాడు. ఒక నడి వయసు వ్యక్తి వచ్చాడు. ఆయనే ఆనిముత్యం కానిస్టేబుల్. ముత్యం గారు మన వాట్సాప్ మెసేజ్ పంపారు, నేను అసలు చూడలేదండి అని ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేశాడు. అందులో ఒక జర్నలిస్ట్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే సిటీలో ఈ హత్యాకాండ జరుగుతుందని, పోలీసులు ఈ దారుణాలన్నీ దగ్గరుండి జరిపిస్తున్నట్టు రిపోర్ట్ చేస్తుంది. ముత్యం గారు, ఎవరిది అని అడిగాడు. టీవీ రిపోర్టర్ సార్, కావ్య సుబ్రహ్మణ్యం అని న్యూ జాయినింగ్. న్యూ జాయినింగ్ అయితే ఎవరికి? ఏది పడితే అది మాట్లాడుతుందా? ఒకసారి స్టేషన్కి రప్పించండి, పోలీసులంటే లైవ్లో చూపిద్దాం, ఏమంటారు అని అన్నాడు దేవ్. ఎందుకు సార్, ఆడపిల్లతో వార్నింగ్ ఇస్తే సరిపోతుంది కదా అని నసిగాడు ముత్యం. నాకు సరిపోదయ్యా, సరిపోదు, అందుకే రప్పించు అని వేరే కేసు ఫైల్ చూస్తూ, నిన్నటి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా అని అడిగాడు. వచ్చింది సార్ అని తన టేబుల్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ తీసి దేవ్కి ఇచ్చాడు. రిపోర్ట్ చూస్తూ ఏదో ఆలోచించాడు. ముత్యం గారు, ఎక్కడా ఇది హత్యలాగా లేనేలేదు, కానీ హత్య అని టీవీ ఛానళ్ళకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాడు డ్రగ్స్ ఎక్కువై చచ్చిపోయాడండి. కానీ వాడు చచ్చిపోతే అవుట్స్కట్స్ దాకా వెళ్ళి చచ్చిపోవాలా? వాడి ఆఫీస్ సరౌండింగ్స్ కానీ హైటెక్ సిటీ ప్రిమిసెస్లో ఎక్కడైనా చావచ్చు అని ఏదో ఆలోచిస్తూ, ముత్యం గారు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. జరిగేదాకా ఈ కేసు విషయాలు బయటకు తెలియకూడదు. కానీ డ్రగ్స్ గురించి బయటకు వస్తే అదో తలనొప్పి కదా సార్. వెనకాల ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో లోతు తెలియక దిగితే మనకు ఊపిరాడకుండా అవుతాం అని తన ఎక్స్పీరియన్స్తో చెప్పాడు ముత్యం. నిజమేనయ్యా, కానీ ఈ మీడియా ఊరుకోదు కదా. ఇప్పుడంతా సోషల్ మీడియాలో వైరల్ వీడియోస్ అని ట్రెండ్ చేస్తారు. దానికంటే ఎవడో కన్ని బాది వాడే హత్య చేశాడని నమ్మించడం తేలిక. ఏమంటారు అని అడిగాడు ముత్యాన్ని. ముమ్మాటికి మీరు చేసేది తప్పంటాను సార్. మీకు మాకు తేడా లేదంటాను. ఎక్కువ చనువు తీసుకుని ఉంటే క్షమించండి. కానీ ఐపీఎస్ చదివిన మీరు మేము ఒకటే అయితే మీ డిగ్రీకి విలువ ఏముంది? సార్, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను, సారీ అని వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు ముత్యం. నేను అనుకునేంత లత్కోర్ స్టాఫ్ ఏం లేరులే. బెటరే అనుకొని, ముత్యం గారు, ఆ పిల్లని రప్పించండి ఎట్ ఎనీ కాస్ట్ అని తన క్యాబిన్కి వెళ్ళాడు దేవ్. ఈ టైంలో అవసరమా అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దామని కావ్యకి కాల్ చేశారు ముత్యం. కావ్య ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేసి హలో అంది. హలో, నేను పలానా స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ఆనిముత్యాన్ని మాట్లాడుతున్నాను. మీరు రేపు మార్నింగ్ అవర్స్లో ఆఫీస్కి రండి అని ఇన్ఫర్మేషన్ పాస్ చేసి కాల్ కట్ చేశాడు. ఇక్కడ కావ్య ఇదేదో పనికొచ్చే విషయంలాగే ఉంది అని రేపు వెళ్ళడానికి ఉద్యుక్తురాలైంది. దేవ్ క్యాబిన్కి వెళ్ళి, సార్, ఆ అమ్మాయి అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంది అంట, రేపు మార్నింగ్ రమ్మని చెప్పాను అని వెళ్ళిపోయాడు. ఓకే అనుకుని తన పనిలో కేసు విషయం ఆలోచిస్తున్నాడు. బాలబానుడి లేలేత కిరణాలు తన చిన్న బాబు మీద ప్రసరిస్తుంటే నందన ఒక తెలియని అనుభూతికి లోనవుతుంది. రోజు ఉదయం సూర్యోదయం అయ్యాక బాబును ఎండకు ఎక్స్పోజ్ చేస్తున్నారు, సహజమైన విటమిన్ డి కోసం. సుధాగారు నువ్వుల నూనెతో బాబు ఒళ్ళు మర్దన చేస్తూ, నందు, అల్లుడు గారు ఫోన్ చేస్తున్నారా అని అడిగింది. లేదమ్మా, నేనే అప్పుడప్పుడు చేస్తున్నా, ఎందుకో సరిగా మాట్లాడడు, ఏంటి అంటే నథింగ్ అంటాడు. మావయ్య గారైతే ఎవ్రీ వీక్ వచ్చి చూసి వెళ్తున్నారు అని తల్లితో అంటుంది. సుధాగారికి తన కూతురి మొహంలో తన భర్త తనతో మాట్లాడడం లేదనే చిన్నపాటి బాధ కూడా కనిపించకపోవడం కొద్దిగా ఆశ్చర్యం కలిగించిన మాట వాస్తవం. ఏంటి నందు, అబ్బాయి రావడం లేదు, మాట్లాడడం లేదు అంటే అలా నిమ్మకు నీరెత్తినట్టు ఎలా ఉంటున్నావే? పెళ్ళైన నెలకే గర్భం దాల్చావు. అబ్బాయి అబార్ట్ చేపించుకో అంటే నీకన్నా ముందు మీ మామగారి గడ్డి పెట్టాడు. నీకు బెడ్ రెస్ట్ అంటే ఇక్కడే ఉన్నావు బాబు పుట్టేదాకా. పుట్టాక కూడా ఇప్పటికి 3 నెలలు, పెళ్ళి 4 వస్తాయి, అయినా కూడా రావడం లేదు. ఏదో అతిథి వచ్చినట్టుగా పుట్టినప్పుడు పుణ్యవచనంకి వచ్చి వెళ్ళాడు. తన పద్ధతి ఏంటో అంత చిక్కడం లేదు. నాన్న కూడా నన్ను అడిగారు నీతో మాట్లాడమని. చెప్పు తల్లి, నీ బాధ ఏంటో. వెళతావా మరి మీ అత్తారింటికి? ఒక కేర్ టేకర్ని అపాయింట్ చేద్దాం, సరేనా అని వివరం అడిగారు.
నందు ఒక వైరాగ్యపు నవ్వు నవ్వి, మమ్మీ, ధృతి అంటూ ఉంటే ఏమో అనుకున్నా. కానీ నిజమే, భార్యాభర్త రిలేషన్ కేవలం పడక గదికేనా? ఎమోషనల్గా ఏమీ ఉండదా? అని బరస్ట్ అయింది. అలా ఎందుకు అనుకుంటావే? నీకు తల్లిని, స్నేహితురాలిని నేనే. నాకు చెప్పు తల్లి, నీ భారం తగ్గించుకో అని బాబుని ఉయ్యాల్లో వేసి తన కూతురికి తన భుజాన్ని ఆసరా ఇచ్చింది. వినీత్ నన్ను ఎక్కడో చూసి ప్రేమించా అని వెంటపడి వేధించి సాధించి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఒక వారం రోజులు సరదాగా బాగానే చూసుకున్నాడు. తర్వాత మా మామగారికి ఆరోగ్యం బాగుండలేదు అని నేను ఆయనని చూసుకున్నాను. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఆ టైంలో ఈయన హనీమూన్ వెళ్దామని పోరు పెట్టాడు. సుధా గారు అన్ని శ్రద్ధగా వింటున్నారు. మా మామగారిని అలా ఎవరూ లేని వారిలా వదిలేసి ఎలా వెళ్ళడం హనీమూన్ అని నాకే సిగ్గేసింది మమ్మీ. అందుకే వద్దని చెప్పా. అదే నెల నేను కన్సీవ్ అయిన విషయం తెలిసింది. మా మామగారికి బాగయి ఇంటికి వచ్చాము. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వలన భర్తకి దూరంగా ఉండమని డాక్టర్ చెప్పారు. ఇతనేమో ఇప్పుడే పిల్లలు వద్దు, అబార్షన్కి వెళ్దాం అన్నాడు. మా మామగారు కోపం చేశారు. ఎంతోమంది పిల్లలు లేక బాధపడుతుంటే మీరేమో వద్దనుకోవడం ఏమిటి అని అక్కడ అన్ని పనులు చేసుకోలేనని మా మామగారు మిమ్మల్ని పిలిచి డెలివరీ దాకా చూసుకోమని రిక్వెస్ట్ చేశారు. డెలివరీ జరిగి ఇన్ని రోజులైంది. ఈ మొత్తం ప్రాసెస్లో వినీత్ ప్రేమ నాకెక్కడా కనిపించలేదు మమ్మీ. ఎవరెవరో వచ్చి పలకరించి వెళ్ళారు. బాబుని బ్లెస్ చేశారు. కానీ వినీత్ ఎన్నిసార్లు వచ్చాడు మమ్మీ అని తన మనోవేదన అంతా తల్లికి చెప్పుకుంది. అంతా విన్న సుధాగారు ఏమీ మాట్లాడలేకపోయారు. తనకి ఆ విషయం కూడా తెలియదు. ఎందుకంటే తాను ఎన్నడూ ప్రేమరాహిత్యం ఎరుగదు. తనని ఎంతగానో ప్రేమించే భర్త, ముద్దులొలికే 3 పిల్లలు, అభిమానించే అత్త, మామ సంరక్షణలో చాలా సంతోషంగా ఉంది. కానీ తాను అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ బాధని ఎలా తగ్గించాలో తెలియడం లేదు. బాబుని అక్కడే ఉంచి నందు వెళ్ళిపోయింది. సుధాగారు ఏదో ఆలోచిస్తున్నారు. ఇంతలో వదినా అనే పిలుపు విని అటు చూసింది. శ్రీవల్లి గారు ఉన్నారు అక్కడ. వల్లి, ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు అని వెళ్ళి కౌగిలించుకుంది. అప్రయత్నంగా ఇద్దరి కళ్ళల్లో నీరు ఉబికింది. కూర్చో అని ఇద్దరు కూర్చున్నారు. ఇప్పుడే వచ్చాను వదినా, ఇటు రావడానికి వీలు కావడం లేదు. వరుణ్ణి తీసుకురమ్మంటే నువ్వే వెళ్ళు అంటున్నాడు. ఈరోజు ఎలాగో బతిమాలితే తీసుకొచ్చాడు అని అంది. వరుణ్ కూడా వచ్చాడా? ఎక్కడా అని అడిగింది సుధా. వాళ్ళ మామతో మాట్లాడుతున్నాడేమో అని నందుని బాబుని చూద్దామని వచ్చా వదినా. కానీ దాని బాధ విన్నాక కడుపు తరుక్కుపోతుంది. వరుణ్ నాన్నగారు లేకపోయినా తని నాకు పంచిన ప్రేమానురాగాలు, ఆప్యాయత నేను కలలో కూడా మర్చిపోలేను. బంధంకి ఉన్న గాఢత అటువంటిది. అలాంటిది ఆ అబ్బాయి వినీత్ ప్రవర్తన ఇలా ఉంటే ఈ పిచ్చిది ఏం చేస్తుంది? ఒక్కసారి పెద్దవాళ్ళు కలుగజేసుకుంటే బాగుంటుందేమో అని వల్లిగారు సలహా ఇచ్చారు. మీ అన్నయ్యతో మాట్లాడి ఆలోచిద్దాం అని వాళ్ళు ముచ్చట్లు వాళ్ళు చెప్పుకున్నారు. కాలింగ్ బెల్ శబ్దానికి, వాళ్ళ మాటల ప్రవాహానికి బ్రేక్ ఇచ్చి వెళ్ళు తలుపు తీశారు. ఎదురుగా పక్కింటి ఆవిడ ఉన్నారు. నమస్తే సుధా గారు అని పలకరింపుగా నవ్వారు. నమస్తే, లోపలికి రండి శోభ గారు అని పిలిచి సోఫాలో కూర్చోమని అన్నారు. మరొక్కసారి వచ్చినప్పుడు తీరిగ్గా కూర్చుంటాను. ఇప్పుడు మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. సాయంత్రం ఇంట్లో నోము నోచుకుంటున్నాను. మీరు మీ పాపతో రావాలి అని బొట్టు పెట్టి పిలిచింది. ఏం నోమండి అని అడిగారు సుధాగారు. 7 శనివారాల నోమండి. మీ అన్నయ్య గారికి ఆ మధ్య ఆరోగ్యం బాగుండకపోతే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టి నోముకుంటా అని మొక్కుకున్నా. ఇప్పుడంతా బాగయ్యింది. ఇవాళే చేస్తున్నాను. మీరు తప్పకుండా రండి అని వెళ్ళిపోయింది. ఎవరు వదినా అని వచ్చారు వల్లిగారు. పక్కింటి శోభగారేదో వ్రతం చేసుకుంటున్నారు. వల్లి, సాయంత్రం రమ్మంది. ఓహో, వదినా నాకు సాయం చేస్తావా అని సుధాగారిని అడిగింది. మరి ఏమై ఉంటుంది? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. రంగురంగుల సీతాకోకల చిలుకలు వాలిన పచ్చని చెట్టులా ఉంది కాలేజీ ఆవరణ. డిగ్రీ మొదలు పీజీ, పీహెచ్డీ చేసేవాళ్ళు, రీసెర్చ్ స్కాలర్స్, స్పెషలైజేషన్ చేసేవాళ్ళు కోకొల్లలు. అప్పుడే
కాలేజీలోకి అడుగుపెట్టింది ఒక అందమైన అమ్మాయి. ఆమెను వర్ణించడానికి కవికి పదాలు వెంటనే జ్ఞప్తికి రావు. ఎందుకంటే తనను చూడగానే కనెక్షన్ బిట్వీన్ ఐస్ అండ్ బ్రెయిన్ కాసేపు నిమ్మకుంటాయి. లేత పసుపు రంగు చుడీదార్, దానికి మ్యాచింగ్ లావెండర్ కలర్ ప్యాంట్, చున్నీ, ప లావెండర్ ప్లస్ పసుపు మిక్సింగ్ కలర్‌ది జీన్స్, లాంగ్ టెప్ క్రాప్ టాప్స్ ఇవన్నీ చాలా కామన్ అయిన ఈ రోజుల్లో డ్రెస్ మెటీరియల్‌తో స్టిచ్చింగ్ చేపించుకొని కాలేజీకి వస్తున్న ఆ అమ్మాయిని చూసిన కొందరు కూసింత ఆశ్చర్యపోయారనే చెప్పొచ్చు. భుజాలు దాటిన వత్తైన జుట్టుని ఫ్రెంచ్ బ్రైడ్ వేసి చిన్న స్మైలీ ఇమోజీ ఉన్న రబ్బర్ బ్యాండ్‌తో బంధించింది. మెడలో సన్నటి బంగారు గొలుసు, దానికి చివరన ముత్యమే లాకెట్‌గా ఉండి, సముద్ర సంపదలైన శంఖం లాంటి ఆ మెడని స్వాతిముత్యమైన తాను అలంకరించింది అనే చిన్నపాటి గర్వంతో తలుకులీనుతుంది. ఒక చేతికి స్మార్ట్ వాచ్, మరొక చేతికి పసుపు లావెండర్ చెరొక మట్టి గాజులు, భుజానికి ట్రెండీ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని చేతిలో 2 బుక్స్‌తో యూనివర్సిటీలోకి అడుగుపెట్టింది. క్యాంపస్‌లోకి వచ్చాక ఎందుకో కొంచెం కంగారుగా చుట్టూ చూసింది. ఇంతకుముందు చాలాసార్లు వచ్చినా, ఇప్పటి నుండి తన బాధ్యతలు, పనులు పూర్తిగా వేరుగా ఉండబోతున్నాయి. చాలా ఎక్సైటింగ్‌గా ఫీలవుతుంది. అటుగా వెళ్తున్న ప్యూన్‌ని పిలిచి జువాలజీ ప్రొఫెసర్ మిస్టర్ మణివన్నన్ కోసం అడిగింది. మేడం మీరు ధృతి గారా? అని ఆరా తీశాడు ప్యూన్. ఎస్, ధృతి చంద్రన్, జువాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యాను అని తనను తాను పరిచయం చేసుకుంది. రండి మేడం అని దారి చూపిస్తూ తీసుకెళ్ళాడు. ధృతి నడుస్తూనే చుట్టూ అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. సుమారు 200 మీటర్లు చుట్టూ నడిచాక కానీ రాలేదు జువాలజీ ప్రొఫెసర్ యొక్క ఆఫీస్ రూమ్. మేడం, ఇదే ఆఫీస్ రూమ్ అని చెప్పి, సార్ ఇప్పుడే రారు, మీరు కూర్చోండి అని ఫ్యాన్ వేసి వెళ్ళిపోయాడు. తన బ్యాగ్, బుక్స్ టేబుల్ మీద ఉంచి చుట్టూ చూస్తూ రూమ్లో చార్ట్స్, పుస్తకాలు పరిశీలిస్తుంది. అప్పుడే మోగింది ల్యాండ్లైన్ ఫోన్. వెంటనే రిసీవర్ ఎత్తి హలో అంది. మిస్ ధృతిచంద్రన్, నేను ప్రొఫెసర్ని మాట్లాడుతున్నా. నేను ఈరోజు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అవ్వచ్చు. సో మీరు స్టాఫ్ రూమ్కి వెళ్ళి మీకు అలాట్ చేసిన క్లాసెస్ చెప్పండి అని పెట్టేశారు. హో గాడ్, రూమ్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా ఏంటి? ఫోన్ రిసీవ్ చేసుకొని హలో అన్నానో లేదో ఏదేదో చెప్పి పెట్టేశారు. అని కుర్చీలో కూర్చుందో లేదో మేడం అంటూ వచ్చాడు ప్యూన్. దేవుడా అంటూ ఉలిక్కిపడింది ధృతి. మీకు స్టాఫ్ రూమ్ చూపిస్తారా అండి అని చకచక వెళ్ళిపోసాగాడు. వామ్మో, ఈయనేంటి కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు నడుస్తున్నాడు అని బాబాయ్ గారు ఆగండి వస్తున్నా అని టకటకా వెళ్ళింది అతని వెంటే. ఏంటండి అంత స్పీడ్ అని అడుగుతూ నడుస్తుంది. మీకు కూడా అలవాటవుతుంది మేడం, ఇక్కడ స్పీడ్గా ఉంటేనే నడుస్తుంది, లేదంటే వెనుకబడిపోవడమే అన్నాడు. కానీ అతని రేణువంత మాటలో మేరువంత అర్థం దాగి ఉంది అని రియలైజ్ అయ్యింది ధృతి. సుమారు మధ్యాహ్నం సమయంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆగిందో వెస్పా స్కూటీ. ఎవరు ఫోన్ చేశారు? అడిగాడు స్కూటీ వెనుక నుండి దిగిన ఓ మొద్దబ్బాయి. ఆనిముత్యమని చెప్పారు అని స్కూటీని పక్కన పార్క్ చేసి వచ్చింది కావ్య. మెరూన్ రంగు ఫుల్ స్లీవ్ టీషర్ట్, పెన్సిల్ కట్ జీన్స్తో ట్రెండీగా ఉండి చూపర్లను ఇట్టే ఆకట్టుకునే స్టైల్తో ఉంది. కాల్ చేద్దామా, డైరెక్ట్ వెళదామా అని అడిగాడు ఆ ముద్దబ్బాయి. ఆత్రం పెళ్లి కొడుకులా నువ్వు నీ వాటము, కాసేపాగు అని ఒక పక్కగా ఉన్న చెక్క బెంచి మీద కూర్చుంది తీరిగ్గా. ఒక 5 నిమిషాల అనంతరం పోలీస్ సైరన్ మోతగా వస్తుంటే అటుగా చూసింది. ఏసీపీ సత్యదేవ్ జీప్ అది. స్టైల్గా జీప్ దిగి కళ్ళకున్న గాగుల్స్ తీసి జేబులో పెట్టుకున్నాడు. అప్రయత్నంగా లేచి నిలబడి అనుష్క ప్రభాస్ను చూసి ఆశ్చర్యపోయినట్టు ఏమున్నాడ్రా బాబు అని అంది కావ్య. దేవ్ వాళ్ళ మీదుగా వెళుతూ ఒక్కసారి ఆగాడు. కావ్యని ఎగాదిగా చూసి ఆర్ యు కావ్య సుబ్రహ్మణ్యం అని తన నీలి కలువల్లాంటి కళ్ళలోకి చూస్తూ అడిగాడు. కావ్య ఏసీపీ సత్యదేవ్ అని ఉన్న బ్యాడ్జ్, భుజాల మీద ఉన్న స్టార్స్ చూసి తనకు తెలియకుండానే ఒక తన్మయత్వంకి లోనై ఒక అడుగు ముందుకు వేసింది. కానీ దేవ్ అప్రమత్తంగా ఉండి కావ్య కళ్ళలోని లోతైన భావాలను గ్రహించలేని వాడై ఒక అడుగు వెనక్కి వేశాడు. ప్లీజ్ ఫాలో మీ అని స్టేషన్ లోపలికి వెళ్ళాడు. అందరూ సెల్యూట్ చేస్తుంటే విష్ చేస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. ఇంతలో ఆనిముత్యం గారు వచ్చి, అమ్మ కావ్య,
సార్ మీ ఒక్కదాన్నే లోపలికి రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళాడు. ఒరేయ్ తిరుపతి, నువ్వు ఇక్కడే ఉండు, నేను మాట్లాడి వచ్చేస్తా అని లోపలికి వెళ్ళింది. ఆ మొద్దబ్బాయి అయిన తిరుపతి ఇక్కడేం చేయాలి అని అటు పక్కగా ఉన్న టీ కొట్టు దగ్గరికి వెళ్ళాడు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతం. ప్రపంచం అందరికీ ఒకటే అయినా తరచి చూస్తే మనిషికో కథ. ఏ ఒక్క కథ మరో కథతో పోలి ఉండదు. అలాంటి ప్రపంచంలోనే తల్లిదండ్రుల సంరక్షణలో ఏ బాదరబందీ లేని పిల్లలు ఉన్నట్టే పొద్దు పొద్దున్నే పొట్టకోటి కోసం ప్లాస్టిక్ కవర్లు, పేపర్లు ఏరుకొని అమ్ముకొని జీవనం సాగించేవారు ఉన్నారు. అలాగే ఒక ఇద్దరు పిల్లలు కవర్లు ఏరుకునే క్రమంలో దుర్వాసన వారి ముక్కు పుటాలు అదిరిపోయేలాగా వచ్చింది. అందులో ఒక్కడు, ఒరేయ్ ఏం వాసనరా, ఏదైనా పందిగాని చచ్చిపోయిందా ఏంది, ఘోరంగా వస్తుంది వాసన అని అన్నాడు. హే, నాకైతే డౌటేరా, నడు ఎవరికన్నా చెప్దాం వాసన వస్తుందని దూరంగా ఉన్న ఇంకో ఇద్దరు మగవాళ్ళకి చెప్పారు. వాళ్ళు చూడడం, అదేదో మనిషి శవంలా అనిపించడం, పోలీస్ శాఖకి ఫోన్ వెళ్ళడం, వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి రావడం వెంటనే జరిగాయి. ఇంటి డాబా మీద ధ్యానం చేసుకుంటున్న ఏసీపీ సత్యదేవ్ ఫోన్ విరామం అనేది లేకుండా మోగుతుంది టీవీ యూనిట్ దగ్గర. సరస్వతి ఆ ఫోన్ తీసుకొని డాబా మీదకు వచ్చి చూస్తే కళ్ళు మూసుకొని ఉన్నాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ రింగ్ అయింది. అందంలో ఆంధ్ర కోస్తా, నీకేనా బందోబస్తా అని బాలయ్య బాబు పాట వస్తుంది. తపస్సు భగ్నమైన మునీశ్వరుడు కూడా అంత రియాక్ట్ కాడేమో. అంత ఇదిగా కళ్ళు తెరిచి చేతిని వెనక్కి చాపాడు. సరస్వతి వెంటనే ఫోన్ దేవ్ చేతిలో పెట్టి జంప్ అయింది. స్టేషన్ నుండి కావడంతో వెంటనే లిఫ్ట్ చేసి చెప్పింది విని వెంటనే రెడీ అయి వెళ్ళిపోయాడు. దేవ్ వెళ్ళేసరికి క్రైమ్ సీన్ దగ్గర క్లూస్ టీమ్, ఆ ఏరియా ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. 2 రోజుల క్రితం ఇక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఒక శవం కనిపించడం, అటాప్సీ రిపోర్ట్ ప్రకారం ఓవర్ డోసేజ్ ఆఫ్ డ్రగ్స్ వల్ల ప్రాణం పోయింది. ఈరోజు కేసు క్లోజ్ చేద్దాం అనుకునే టైంకి అదే ఏరియాలో మరో శవం. అక్కడ అంతా క్లియర్ చేసుకొని హాస్పిటల్కి తరలించారు పోస్ట్మార్టం కోసం. కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలిగాడు ఆ డెడ్ పర్సన్ చేతికి ఉన్న టాటూ వలన. తన పర్స్ కానీ ఫోన్ కానీ ఏవీ లేకపోవడం గమనించి ఖచ్చితంగా ఇది మర్డర్ అని ఒక బేసిక్ కంక్లూజన్కి వచ్చాడు దేవ్. దేవ్ కేస్ డీటెయిల్స్ చెప్తుంటే ముత్యం గారు నోట్ చేస్తున్నారు. ముత్యం గారు, ఇక్కడ కొన్ని సిమిలారిటీలు ఉన్నాయి ఇద్దరికి. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కానీ వేరు వేరు ఆఫీసులు. వాళ్ళ వర్క్ డొమైన్ కూడా డిఫరెంట్. వీళ్ళకి పర్సనల్గా ఏదైనా రిలేషన్ ఉందా? ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్, క్లాస్మేట్ వగైరా అన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని ఎస్ఐ వాళ్ళకి చెప్పి హెల్ప్ చేయండి. చనిపోయిన ప్లేస్ టైం ఆల్మోస్ట్ ఒకటే. ఇద్దరి దగ్గర ఎటువంటి వ్యాలెట్, మొబైల్ ఫోన్ కానీ లేవు. ఇక్కడికి ఏదైనా వెహికల్లో వచ్చారా అంటే పర్సనల్ వెహికల్ ఏం లేదు. డ్రగ్స్ ఎక్కువైనా ఇక్కడి దాకా వచ్చి పడిపోవడం స్ట్రేంజ్. ఖచ్చితంగా ఎవరో ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకురావడమో, లేదంటే వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చేలా చేయడమో జరిగి ఉండొచ్చు. అండ్ మీడియాకి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. లొకేషన్ మొదట శవం దొరికిన స్థలం. అవును, ఆ జర్నలిస్ట్ని స్టేషన్కి రమ్మన్నారు కదా, ఏమైంది అని అడిగాడు. ఈరోజు వస్తుంది సార్ అని అప్పటి వరకు వాళ్ళు అబ్జర్వ్ చేసిన ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకొని స్టేషన్కి బయలుదేరారు. కావ్యని ఒక్కదాన్నే క్యాబిన్కి రమ్మని పిలవడంతో లోపలికి వెళ్ళింది. మొదటి చూపులోనే దేవుని చూసి అట్రాక్ట్ అయింది. అతన్ని కటౌట్ చూసి. ఇప్పుడు మాట్లాడాలంటే కొంచెం కంగారు సహజంగా వచ్చింది. ఎంతైనా ఐపీసీ క్యాడర్ ఎలా మసులుకుంటాడో. యారోగెంట్ బిహేవియర్ ఉంటే నేను కూడా ఇచ్చి పడేస్తా అని ఫుల్ కాన్ఫిడెంట్గా లోపలికి వెళ్ళింది. ఇది నిన్నెలా చేరడం 3వ భాగం.